వెల్కమ్ టు MST 369 టెక్ తెలుగు. ఆధార్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయటం, L1 చేయటం, ఆన్బోర్డ్ చేయటం ఎలా అనేది చూపిస్తాను. ఆధార్ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఆధార్ అప్లికేషన్ 210 ఫుల్ వర్షన్ ఇది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలానే OTA ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ స్కిప్ స్కిప్ వన్స్ కంప్లీట్ అయ్యాక ఫిఫ్త్ ఆప్షన్ అండి, సెటప్. మోర్ ఇన్ఫో, రన్ ఎనీవేర్. నెక్స్ట్ I agree, install, show details. ఫినిష్. ఇంతటితో ఆధార్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు L1 ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా ECA సర్చ్లో ECA అని ఎంటర్ చేయండి. ECA అనేది మనం రిజిస్ట్రేషన్ అవటం కోసం. ఓకే, డిఫాల్ట్ పాస్వర్డ్ 1234 లాగిన్. ఇక్కడ చూస్తే మనకి డెమోగ్రఫీలో లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నాను, తెలుగు సేవ్ చేస్తున్నాను చేంజెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డేటాబేస్ ఆప్షన్లోకి వెళ్తున్నాను, అలానే ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇవి ఫైల్స్ అన్ని నేను డెస్క్టాప్ మీద ఉంచాను. ఇలా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిజిస్టర్ ఫైల్ అండ్ నేము ఇవి అప్లోడ్ చేసి ఇంపోర్ట్ చేయాలి. నెక్స్ట్ నేము, డెస్క్టాప్, ఇంపోర్ట్. రెండు సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయినాయండి. ఇది యూజర్ క్రెడెన్షియల్ ఎలా చేయాలని నెక్స్ట్ చూపిస్తాను. అప్లికేషన్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ECA ఓపెన్ చేయాలి. నేమ్ ఫైల్ ఇవి లోడ్ అవ్వాలంటే క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయాలి. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ECA రన్. డిఫాల్ట్ పాస్వర్డ్ 1234 లాగిన్. సో ఇక్కడ డ్రాప్ డౌన్లో మన రిజిస్ట్రేషన్ నేమ్ అండ్ ఏజెన్సీ కోడ్ డిస్ప్లే అవుతాయి. అలానే మన స్టేషన్ ఐడి ఎంటర్ చేస్తాం, పిన్ కోడ్. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన L1 రిజిస్ట్రేషన్ ఆధార్ నెంబర్ ఉంటుంది, ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే అవుతుంది రిజిస్టర్. నెక్స్ట్ OTP ఎంటర్ చేయాలి. వన్స్ ఇక్కడ OTP ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై OTP. ఓకే, ఇక్కడ L1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీరు L2 చేయాలంటే L2 పంపించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆన్బోర్డ్ ఎలా చేయాలో చూపిస్తాను. కొత్తదైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నదైతే జస్ట్ డైరెక్ట్గా UC లోడ్ చేస్తున్నాను. ఆన్బోర్డ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. UC ఫైల్ లోడ్ చేశాను, ఇంపోర్ట్. ఓకే, లోకల్ ఎన్రోల్మెంట్. ఇక్కడ ఆపరేటర్కి సంబంధించిన ఆపరేటర్ ID, అలానే ఇక్కడ ఆధార్ నెంబర్తో అయినా సెర్చ్ చేయొచ్చు. వన్స్ మన ఆధార్ నెంబర్ సెర్చ్ చేసిన తర్వాత లోడ్ చేస్తున్నాము. ఇక్కడ స్టార్ట్ ఎన్రోల్. ఫస్ట్ ఐరిస్ క్యాప్చర్ చేస్తున్నాం. ఒకవేళ డిజేబుల్ ఉంటే ఇక్కడ మనం ఫింగర్స్ కూడా రిమూవ్ చేసి చేయొచ్చు. ఐరిష్. సక్సెస్ అండి. ఇక్కడ గ్రీన్ వస్తేనే, సో ఇక్కడ పర్సంటేజ్ని బట్టి మనం తీసుకుంటాము.
ఒకవేళ రెడ్ వస్తే మాత్రం మీరు మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అలానే బయోమెట్రిక్, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్, నెక్స్ట్ రైట్ హ్యాండ్, నెక్స్ట్ బోత్ థమ్స్. ఇప్పుడు బోత్ థమ్స్. ఇక్కడ మళ్ళీ సరిగ్గా రాలేదు, మళ్ళీ చేస్తున్నాం. సక్సెస్ అయిందండి. నెక్స్ట్ ఎన్రోల్ యూజర్. ఒకవేళ ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఏం చేయాలనేది చూపిస్తాను. ఈ 3 కమాండ్స్ ఇస్తాను, ఎక్కడైనా సేవ్ చేసి ఉంచండి. ఫస్ట్ కమాండ్ ఓపెన్ చేస్తాం, టర్న్ ఆన్, ఇది కూడా చూపిస్తాను ఎలా అని. ఫస్ట్ ఆ 3 ప్రాంప్ట్ చూపిస్తాను. మెయిన్గా వచ్చేసి జియో నెట్వర్క్ యూస్ చేసే వాళ్ళకి కొంచెం ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, నెట్వర్క్ ఇష్యూస్. కమాండ్, అలానే ఈ 3 కమాండ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ 2 కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇది చేస్తే సరిపోతుంది. వన్స్ థర్డ్ కమాండ్ ఇచ్చారంటే మీకు నెట్వర్క్ ఒకసారి స్టాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీకు అథెంటికేషన్ ఫెయిల్ వస్తే మాత్రం సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, అలా టర్న్ ఆన్లో మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసి టాలెంట్ ఎనేబుల్లో ఉందా లేదా, అథెంటికేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వుడ్ ఐ సర్టిఫికేట్ అండి. కనెక్ట్ అండ్ సెక్యూర్, సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడేట్, డీటెయిల్స్, ఎక్స్పోర్ట్. డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేస్తున్నాను, సేవ్. ఈ క్లోజ్ చేసి ఫైల్ డైరెక్ట్ డెస్క్టాప్ మీద ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాను. ఇన్స్టాల్ సర్టిఫికేట్, లోకల్ మిషన్, నెక్స్ట్, ఎస్, ప్లేస్ ఆల్, బ్రౌజర్, షో ఫిజికల్. కొంచెం మీ కిందకి స్క్రోల్ చేస్తే లేదా టీ క్లిక్ చేయండి, ట్రస్టెడ్ రూట్ థర్డ్ పార్టీ. ఓకే. ఈ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సక్సెస్ అయిందండి. ఓకే, మీకు ఆన్బోర్డ్స్ అకౌంట్ సక్సెస్ అయిపోయింది. కొంచెం వెయిట్ చేయండి, నార్మల్గా ఇంత ప్రాసెస్ ఉండదు, బట్ మీకు చూపించడం కోసం చేశాను. లోకల్ వెరిఫికేషన్ అండ్ ఆన్బోర్డింగ్ సక్సెస్ఫుల్ ఫర్ యూజర్ మీ నేమ్ వస్తుంది. ఇంతటితో ఆన్బోర్డ్ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా ఆపరేటర్ డైరెక్ట్గా సర్వీస్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఎన్రోల్డ్ ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండ్ షేర్.